ఇప్పుడే చెట్టు మీద నుంచి కోసిన లేత చింత చిగురు నేరుగా పప్పులో పడితే ఆ రుచి అమోఘంగా ఉంటుందండి. ముందుగా ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి కందిపప్పు వేసుకొని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. సహజంగా నేను కందిపప్పు నానపెట్టకుండగా వండనండి. కాకపోతే మొన్న ఒక ఫంక్షన్‌కెళ్తే అక్కడ చింత చిగురు పప్పు తిన్నానండి. చాలా కమ్మగా ఉంది. వాళ్ళు ఎలా చేశారో తెలుసుకొని అలాగే చేస్తున్నాను. పప్పు ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కందిపప్పు సగభాగం పైనే ఉడికిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు, ఒక టమోటో ముక్కలు, కొద్దిగా కరివేపాకు, చింత చిగురు, కొద్దిగా పసుపు, మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. చింత చిగురు పులుపుకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతో అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఏది ఏమైనా కుక్కర్‌లో విజిల్స్ పెట్టి ఉడికించుకునే పప్పు కంటే ఇలా విడిగా వండుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకొని, మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి గరిటెతో కలిపేసి స్టవ్ మీద నుండి దించేస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కసూరి మేతిని పోపులో ఖచ్చితంగా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు పోపు వేసి పప్పును కూడా కలిపేసుకోవాలి. ఈ చింత చిగురు పప్పుని అన్నంలో కలుపుకొని తిన్నా, చపాతీలో నంచుకొని తిన్నా చాలా అంటే చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.